వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజైతే నేను గట్టిగా రామబుగ్గేశ్వరం టెంపుల్కి వచ్చాను అనమాట. సో ఇదైతే చాలా ప్రెజెంట్గా ఉంది అండ్ నేచర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇది అందరూ ఇంకా లోపలికి ఇంకా ఇక్కడ గుండం కూడా ఉంది. మహానందిలో మనకి ఇక్కడ ఇంకా గుండం కూడా ఉంది. మహానందిలో మనకి ఎలా గుండం ఉంటుందో ఇక్కడ కూడా 2 గుండాలు ఉన్నాయి. మీకు గుడి మొక్కుకున్నాక తర్వాత చూపిస్తాను. సో ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ అన్నమాట. అమ్మ కట్టిక ఇదైతే మన వినాయకుడు అనమాట. అందరూ మొక్కుకోండి. వెళ్దాం. సో ఇది వచ్చేసి కుమారస్వామి అన్నమాట. సో గంట కొట్టేసాను. సో ఇప్పుడు గుండం చూపిస్తాను పదండి. సో ఇది వచ్చేసి వే ఆఫ్ గుండం, వే టు గుండం అన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది బయట మొక్కుకోనికే. సో లెట్స్ గో గైస్. వాటర్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ అన్నమాట. చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అండ్ మనం పాటించాల్సినవి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, మీన్స్ గుండంలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి చిన్న గుండం అన్నమాట. పెద్ద గుండం అక్కడింది. సో పెద్ద గుండం చూపించలేకపోతాను, బట్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. బుగ్గరామేశ్వరం పెద్ద. సో దీని పక్కన చిన్న లింగం అనేది ఉంది. సో దాంట్లో ఇంకా వాటర్ పడుతున్నాయి. సో ఇంకా అండ్ అక్కడ కనిపిస్తుంది హోల్, అక్కడ నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట. సో ఇదన్నమాట గైస్, మనం వెళ్ళిపోదాం. సో గుడి చూపించేసాను, గుండం చూపించేసాను. సో పెద్ద గుండం అయితే చూపించలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. డూ యూ లైక్ ద వీడియో? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.